వెల్కమ్ బ్యాక్ టు భారతెలు అకాడమీ. చూసుకుంటే ఈరోజు మధ్యాహ్నం అయితే ఒక ఆఫీషియల్ ఉన్న నోటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇక్కడ సీసీఏకి సంబంధించింది కోర్స్ కమ్ యాక్ట్ ఆఫ్ స్టూడెంట్స్కి. వీళ్ళకి ఏంటంటే అప్లై చేసేటప్పుడు అంటే ట్రేడ్స్ అనేది చాలా కొన్ని ట్రేడ్స్ అనమాట. డ్రాఫ్ట్స్ మ్యాన్ ఇటువంటి ట్రేడ్స్ అనేది కనిపించట్లేదు అక్కడ సోయింగ్ అవుట్ అని చెప్పి వీళ్ళైతే చెప్పడం జరిగింది చాలామంది. అది ఏంటంటే చాలామంది బోర్డుకి మెయిల్ చేయడం చెప్పి నేను చేయడం జరిగింది కదా. అది దాని గురించి అయితే ఈ వీడియో చేశాను. ఓకేనా, అది చూడండి. ఫస్ట్ నేను చూసుకున్నట్లయితే ఫస్ట్ వీడియో చూడండి. ఏంటంటే సీసీఏ వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకోండి. ఫస్ట్ ఒకసారి చెప్తాను పూర్తి కొంచెం అందులోని. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సీసీ వాళ్ళు చూడండి, మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఓకే, అకౌంట్ లేని అయితే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అదే పర్సనల్ డీటెయిల్స్ అని తీసుకుంటుంది. నెక్స్ట్ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గరికి మీరు వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది కదా. ఇక్కడ ఏంటంటే మీరు అన్నది అంటే ఫస్ట్ ఇక్కడ అడుగుతుంది అనమాట. మీరు ఏంటంటే ఫస్ట్ అడుగుతుంది మీరు సీసీఏ కాదని చెప్పి మీకు అడుగుతుంది. మీరు సీసీ అని చెప్పి అయితే క్లిక్ చేస్తారు. ఐ హ్యావ్ నేను సీసీ అని చెప్పి సీసీ అని క్లిక్ చేసిన తర్వాత మీకు అనేది కొన్ని అయితే అడగడం అనేది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఆర్యూ కోర్స్ కమ్ యాక్ట్ అప్రెంటిస్ అని చెప్పి ఎస్ అని క్లిక్ చేస్తారు. ఇది ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత సెలెక్టివ్ ట్రేడ్ అని కనిపిస్తుంది. ఓకేనా, సెలెక్టివ్ ట్రేడ్ అదేంటంటే ఈరోజు మార్నింగ్ వరకు అయితే ఏం అప్డేట్ అని లేదనమాట. సెలెక్టివ్ ట్రేడ్గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే ఈ ట్రేడ్లు ఉన్నదైతే మీ ట్రేడ్ క్లిక్ చేయండి. ట్రేడ్ లేని వాళ్ళు ఇప్పుడు చూడండి కాప్ అయితే ఉంటుంది. మీ ట్రేడ్ ఇన్ కేసు ల్యాప్ ఉందనుకోండి, ల్యాప్ చూసుకున్నట్లయితే ఎనీ డిసిప్లిన్ మీద మీరు క్లిక్ చేసి అయితే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మీ ట్రేడ్ లేదని చెప్పి మీరు ఆఫ్ చేయకండి. ఓకేనా, ఏం ప్రాబ్లం కాదు. ఎనీ డిసిప్లిన్ ఇక్కడ అప్రెంటిస్ మాది ఉందని చెప్పి అయితే క్లిక్ చేసి ఓకే ఇక్కడ అప్రెంటిస్ ఉందని క్లిక్ చేసి ఎనీ డిసిప్లిన్ దగ్గర అయితే ఇక్కడ మీరు క్లిక్ చేసుకుంటే సరిపోద్ది. ఒకసారి చూడండి, ఇంకో ఫోటో అయితే మీకు చూపిస్తాను. ఇది చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే కింద ట్రేడ్స్ ఉన్నాయి కదా, ఫిట్టర్ అండ్ ట్రేడ్స్ ఉన్నాయి. ఉన్నోళ్ళైతే నో ప్రాబ్లం. ఓకే, మీ ట్రేడ్ అయితే మీరు క్లిక్ చేసుకోండి. ట్రేడ్ ఎవరిదైతే లేదో ఇక్కడ చూడండి ఎనీ డిసిప్లైన్ ఇక్కడైతే మీరైతే క్లిక్ చేసుకొని అప్లికేషన్ అయితే ముందుకి స్టార్ట్ చేసేయండి. ఓకేనా, అది చూడండి. నెక్స్ట్ సీసీ వాళ్ళు మీరైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి మెయిన్ వెబ్సైట్లోని. అది అయిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అని వచ్చేస్తాయి. ఇక్కడ చేసుకున్న అయితే డైరెక్ట్ వచ్చేస్తాయి అనమాట. డైరెక్ట్ మీరు ఎడ్యుకేషన్ ఇక్కడ అప్రెంటిస్ నేను చేస్తాను క్లిక్ చేస్తే మీ ట్రేడ్ అయితే క్లిక్ చేయాలి. మీ ట్రేడ్ లేకపోతే నేను డిసిప్లిన్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ట్రైనింగ్ ఫ్రమ్ డేట్ అనమాట. ఓకేనా, మీరైతే ఫస్ట్ మీ సర్టిఫికేట్ మీద ఉంటుంది అనమాట. ఓకే, సర్టిఫికేట్ మీద అంటే మీ జాయినింగ్ ఉంటుంది కదా, మీ జాయినింగ్ డేట్ నుంచి ఎండింగ్ డేట్ వరకు మీకు అంటే కాంట్రాక్ట్ డేట్ అని ఉంటుంది. ఓకేనా, స్టార్టింగ్ డేట్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఓకేనా, నెక్స్ట్ ట్రైనింగ్ టు ఎండింగ్ డేట్ అనమాట. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ట్రైనింగ్ ఫ్రమ్ డేట్ అయితే ఇక్కడ వేయండి. ఓకేనా, తర్వాత ట్రైనింగ్ టు డేట్ అనమాట. అంటే ఇక్కడ ఫ్రమ్ నుంచి టు ఎండింగ్ డేట్ ఇది స్టార్టింగ్ డేట్ అయితే ఎక్కడైతే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ ఎన్ని ఇయర్స్ ఇక్కడ డేస్ అనేది ఇక్కడైతే వచ్చేది ఆటోమేటిక్గా. నెక్స్ట్ చూసుకోండి సర్టిఫికేట్ మీద డేట్ ఉంటుంది. ఓకేనా, అంటే డిక్లరేషన్ డేట్ అంటే రిజల్ట్ డేట్ అయితే మీకు కనిపిస్తుంది అయితే ఇక్కడ వేయండి. ఓకే, నెక్స్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుంది అనమాట. సర్టిఫికేట్ డేట్ ఎప్పుడు ఇస్తుంది ఆ డేట్ ప్లస్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఉంటుంది పైన ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎన్సీబీ దగ్గర అని చెప్పి అదైతే వేయండి. నెక్స్ట్ ఫుల్ మార్క్స్ అప్టైనడ్ మార్క్స్ ఇవన్నీ అయితే మీకు ఆటోమేటిక్ అనేది జనరేట్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా, అయితే అర్థమైంది కదా. ఈ విధంగా అయితే చేయండి సీసీ వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూడండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సీసీ వాళ్ళు చూసుకున్నట్లయితే మీరు సీసీ ఒక అప్లికేషన్ పెట్టేసి ఐటీఐ మీద ఇంకొక జోన్కి అప్లికేషన్ పెడుతుంది. ఈ విధంగా అయితే చేయకండి. చేశారంటే రెండు కాకుండా అయిపోతాయి అనమాట. ఓకే, అర్థమవుతుంది కదా. మీరైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. తర్వాత ఏం లేదనమాట, అప్లికేషన్ ప్రాసెస్ అంటే ఏం లేదు. మీ ఫోటో అన్నీ సరిపడలేదు చూసుకొని సిగ్నేచర్ ఇచ్చేసుకోండి నీట్గా. ఓన్లీ అప్రెంటిస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అప్రెంటిస్ చేశాను ఒకసారి అన్నిటి చూపిస్తాను. అప్రెంటిస్ చేశాను అని చెప్పి అయితే ఎస్ఐఎంఏ అప్రెంటిస్ స్టూడెంట్స్ అని చెప్పి ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ట్రేడ్స్ మీ ట్రేడ్స్ లేకపోతే ఎనీ డిసిప్లిన్ కనిపించింది కదా, అది క్లిక్ చేయండి. ట్రైనింగ్ డేటు అంటే ఫస్ట్ స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేటు ఉంటుంది మీకు తెలిసిపోద్ది. అప్పుడు మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాంట్రాక్ట్ డేట్ అనేది ఉంటుంది అదనమాట. డ్యూరేషన్ టైము ఓకే, డ్యూరేషన్ ట్రైనింగ్ మీకు ఆటోమేటిక్ వచ్చేది. సర్టిఫికేట్ నెంబర్ అనమాట. సర్టిఫికేట్ నెంబర్ అయితే కంపల్సరీ ఉండాలి, నీట్గా చూసుకొని వేయండి. నెక్స్ట్ చూస్ సర్టిఫికేట్ డేట్ అయితే క్లిక్ చేయండి. మార్క్స్ ఏది ఆటోమేటిక్ మీకు అన్నది అయిపోతాయి అనమాట. ఓకేనా, అయితే ఈ విధంగా అయితే మీరైతే సీసీ వాళ్ళు అయితే అప్లికేషన్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుంది కదా. మీ ట్రేడ్కి అయితే మీరేం భయపడకండి. మీ ట్రేడ్ లేకపోతే ఉంటే మీరైతే ఎనీ డిసిప్లిన్ అయితే ఈ విధంగా అయితే క్లిక్ చేసుకొని ఏం ప్రాబ్లం అయితే కాదు. ఓకేనా, ఇదైతే అప్డేట్ ఇది ఒక బిగ్ అప్డేట్ చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ అయితే ఈ విధంగా అయితే ఇవ్వలేదన్నమాట. ఓకే, చాలామంది ట్రేడ్ లేని వాళ్ళు అయితే కోపాయి కొంతమంది లేదంతే మనకి ఇంకేం ప్రాసెస్ అయితే ఏం జరగలేదు. ఈ రైతే అవ్వడం జరిగింది డిస్ప్లే అని చెప్పి. ఓకేనా, అయితే ఈ విధంగా అయితే మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేసుకుంటే నీట్గా పిన్ టు పిన్ చూసుకుని అయితే చేయండి. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.